అంటే పరశురాముని రేణుకామాతను పూజించాలని చెప్పారు కదా! అంటే వారికి ఏమన్నా పూజా విధానం కానీ లేదా దానాది కార్యక్రమాలు కానీ ఈ రోజు అంటే పూజ అంటే మనసులో ఆరాధించేది కూడా పూజే. ఓకే. వాళ్ళ శక్తిని బట్టి ఆరాధించుకోమని చెప్తాను నేను. ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే భగవంతుడికి మనం ఎంత పెట్టినా తక్కువే. ఎందుకంటే కొండంత దేవుడికి కొండంత నైవేద్యం ఇవ్వలేం, ఊరంతే పెడతాం. కాబట్టి మన యొక్క మనసులో ఎలాంటి భావన ఉండి మనం పూజ చేయాలి అంటే మనసు శుద్ధిగా ఉండి పూజ చేయాలి. ఆత్మని కొద్దిసేపు అయినా సరే భగవంతునికి ఇచ్చి చూడు అని చెప్తారు, కొన్ని సెకండ్ల పాటు అయినా సరే. ఆ విధంగా మనం అంటే నవవిధమైనటువంటి భక్తిలో ఏదో ఒక రకంగా మీరు పూజించుకోవచ్చు. దాన ధర్మాలు అనేటువంటివి ఏమిటంటే చాలామంది ఇప్పుడు ఈ ధనురాశి వాళ్ళకి సంబంధించి శని రాహుల యొక్క కలయిక ఉంది కాబట్టి నేనేం చెప్తానంటే ఆవుకు పెట్టండి. ఆవు పాలల్లో చాలా విశేషం ఉంటుంది. చిన్న బిడ్డలకు కూడా అరిగేటువంటి గొప్ప గుణం ఉంటుంది. B12 అధికంగా ఉంటుంది ఆవు పాలలో. మీరు కావాలంటే నెట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు నేను చెప్పేది ఆవు ఎందుకు గొప్పదో అన్నది. అర్థమవుతుందా? అంతేగాని అందరిలాగా నేను చెప్పను. ఆవును పూజించమంటే అర్థం ఏంటంటే ఆవును గౌరవించమని, దాన్ని బాగా చూసుకోమని. కాబట్టి ఇప్పుడు ఆవులన్నీ కూడా గోశాలలో ఉంటున్నాయి కాబట్టి వాటికి ఏమి పెట్టినా కూడా నువ్వులు కానీ మినువులు కానీ పెట్టినా కూడా వాటికి బెల్లంతో కలిపి పెట్టండి. బెల్లంతో కలిపి పెడితే బాగుంటుంది. ఎందుకంటే నేరుగా పెట్టకూడదు. వాటిని వేయించి దంచి బెల్లం వేసి కలిపి పెడితే వాటి ఆరోగ్యానికి మంచిది, ఆ పాలు తాగే వాళ్ళకి మంచిది. దానివల్ల ఆవు ఆరోగ్యంగా ఉంటే ఈ సమస్త భూమండలం ఆరోగ్యంగా ఉంటుంది. రేపు